హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి వెళ్ళేటువంటి కూలీలందరికీ కూడా మనకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అయితే ఉచితంగా పంపిణీ అయితే చేయబోతున్నారు. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరికి ఈ 2 లక్షల రూపాయలు అనేది వస్తాయి, అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ యొక్క ఉపాధి హామీ అంటే కరువు పనికి వెళ్ళేటువంటి వారు ఉంటే వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీకి వెళ్ళేటువంటి కరువు పనికి వెళ్ళే కూలీలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, ఈ పథకాన్ని అంటే ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ కూలీలను శ్రామికులుగా పిలవాలని రీసెంట్లీ మనకు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఉపాధి హామీ కూలీల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రోజువారీ కూలీకి వెళ్ళి కష్టపడుతున్నటువంటి ఉపాధి హామీ కూలీలను భద్రతను అందించే ముఖ్య లక్ష్యంతో ఉపాధి హామీ పథకాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క కరువు పనికి రెగ్యులర్గా వెళ్తుంటారో అటువంటి వారందరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వరకు జీవిత బీమాను కల్పించనుంది. ప్రభుత్వం కొత్త ప్రణాళిక ప్రకారం ఉపాధి హామీ పథకం కూలీలకు ఒక్కొక్కరికి 2 లక్షల బీమా వరకు అందించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఉపాధి హామీ కూలీలకు అందించే ఈ బీమా మొత్తాన్ని మరింత ప్రభావితం చేసి అమలు చేసేందుకు కీలక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి సాక్షిగా ఉండి ఉపాధి హామీ కార్మికుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధ చూపుతుంది అంటూ తెలియజేశారు. తాజాగా మేడలో పాల్గొన్నటువంటి ఆయన ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగ పూరితమైనటువంటి విజ్ఞప్తి చేశారు. రోజువారీ కష్టపడే కార్మికులను కూలీలుగా పిలవడం మానేయాలని, ఉపాధి హామీ పథకానికి వెళ్లే కూలీలను శ్రామికులుగా ఈ పదం వీరి శ్రమకు మరియు గౌరవానికి న్యాయం చేస్తుందంటూ ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కూలీలకు శ్రమ లేకుండా ఎటువంటి అభివృద్ధి జరగదు. అలాగే రోడ్లు, చెక్ డ్యాంలు, బావులు, పంచాయతీ భవనాలు ఇంకా మరెన్నో నిర్మించడానికి ఈ శ్రామికులే కష్టపడుతున్నారు అని తెలిపారు. ఇక ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు, మీడియా అందరూ కూడా ఉపాధి శ్రామికులు మార్పులను గౌరవంగా స్వీకరించాలని ఆయనను సూచించారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బీమా పథకం కింద ఒకవేళ పనిచేసే సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా సరే మరణించినట్లయితే అటువంటి వ్యక్తికి 2 లక్షల రూపాయల జీవిత బీమా అందిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ పనిచేసే సమయంలో గాయపడినట్లయితే 50,000 రూపాయలు ఇచ్చేవారు. ప్రస్తుతం అది 2 లక్షలకు పెంచారు. ఇది ఉపాధి శ్రామికుల భద్రతకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి ఇక శ్రామికులు ఆర్థిక పరంగా కుటుంబంలో ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని, ఈ వ్యవస్థ మొత్తం కూడా అమలు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని మనకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు ఉచిత బీమాని అయితే మనకు సౌకర్యం కల్పించారు. ఇన్ కేస్ ఎవరైనా సరే ఉపాధి హామీ పథకానికి వెళ్ళి సో ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అయితే ఉండాలండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ కార్డు వస్తుంది. సో జాబ్ కార్డు ఉండి మీరు ఎవరైతే ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి వెళ్తుంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ 2 lakhs అయితే వస్తుంది. ఇన్ కేసు ఒకవేళ కొంతమంది ఏం చేస్తుంటారంటే మామూలుగా విలేజెస్లో ఏం చేస్తుంటారంటే ఒకరి పేరుకు బదులుగా వేరొకరైతే పనికి వెళ్తారు. వాళ్ళు అటెండెన్స్ అనేది పనికి వెళ్లకుండా వేరే పేరు ఉంది కదా, సో వాళ్ళకైతే అటెండెన్స్ వేస్తుంటారు. అట్లా డబ్బులు తీసుకొని ఏదో షేర్ చేసుకుంటుంటారు, పార్ట్నర్స్ తీసుకుంటుంటారు. అట్లాగా వెళ్ళిన వాళ్ళకి ఒకవేళ కనుక అక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తే
ప్రమాదం శాతం మరణిస్తే అటువంటి వారికి అయితే ₹1 కూడా ఉండదు. సో జెన్యూన్గా ఎవరైతే ఈ రేషన్ కార్డు కలిగి జాబ్ కార్డు కలిగి వీళ్ళు వర్క్కి వెళ్ళి అక్కడ ఏదైనా సరే ఇబ్బంది జరిగి ఒకవేళ ఆ పనిలో ఏదైనా సరే మనకు ప్రమాదం జరిగి ఒకవేళ మరణిస్తే వాళ్ళకి ₹2,00,000 మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదం జరిగినటువంటి 15 రోజుల లోపలే సెటిల్ అయితే చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఆ కుటుంబానికి ఎంతైనా సరే ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ కొత్త నిర్ణయాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.